తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా లలితా సహస్రనామం, అమ్మవారి నామాలలో చాలా శక్తి ఉంటుంది, చాలా పవర్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నామం కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఏంటి సార్ అసలు ఈ లలితా సహస్రనామాన్ని ఏ టైంలో చదవాలి, ఏ టైంలో చదివితే దానిలో ఉన్న శక్తిని మనలో ఇమిడీకృతం చేసుకోవచ్చు, నిజంగా పిలిస్తే పలికేది అమ్మవారు అని చెప్తూ ఉంటారు. ఏంటి లలిత సహస్రనామాన్ని గొప్పతనం గురించి మీ మాటలు? తప్పకుండా. ఇప్పుడు లలితా సహస్రనామాన్ని ఏ టైంలో చేయాలి అని సూపర్బ్ క్వశ్చన్ వేశారు మీరు. సూపర్బ్గా ఆన్సర్లు చెప్తున్నారు అందరూ. మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, సూపర్ ఫలితాలు వస్తాయి, మీకు కోట్లు వస్తాయని. ఊపిరి ఏ టైంలో పీల్చాలి అంటే ఏం చెప్తారు ఆన్సర్? ఊపిరి ప్రతి క్షణం పీల్చాలి, 24 hours. ఇది అంతే లలిత సహస్రం. 24 hours లైఫ్ లాంగ్ చదవాల్సినటువంటి స్తోత్రం అది. ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, చాలామంది మహిళలు మనం చూస్తాం బస్సుల్లో కూడా, వాళ్ళ ఆఫీసులకు వెళ్తూ పోకుండా టైం ఉండదు, బస్సులో చదువుకుంటూ వెళ్తారు. కాన్సన్ట్రేషన్ చేయాలి. లలితా సహస్రం అంత పవర్ఫుల్, శక్తివంతమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క నామాలు తానే రాసుకుంది. తిరుమేచ్చూర్ అని లలితాంబిగాయ దేవాలయం అని లలితా అమ్మవారి యొక్క దేవాలయం ఉంది ఆ తమిళనాడులో. ఆ అమ్మవారు ఏం జరుగుతుందంటే, భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు అతను ఋషుల్ని, దేవతల్ని అందరినీ కూడా వేధిస్తున్నాడు. వేధిస్తుంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళి లలిత అమ్మవారిని శరణ పెడతారు, అమ్మవారు ఆదిపరాశక్తిని. అప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిత్ అగ్నికుండ సంభూత, చైతన్యం అనేటటువంటి అగ్నికుండం నుంచి ఆమె పుట్టింది. ఆమె లలిత. ఆ లలిత అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ తర్వాత భండాసురుడిని చంపేస్తుంది. బాగానే ఉంది. ఆమె గౌరీ దేహ సముద్భవాం, ఆమె యొక్క శరీరం నుంచి వారాహి, వైష్ణవి, బ్రాహ్మి, నారసింహి ఇలాంటి మొత్తము సప్తమాతృకులందరినీ కూడా, ఇంద్రాణి ఇలాంటి సప్తమాతృకులందరినీ కూడా పుట్టించింది. భండాసురుడితో యుద్ధం చేసి ఆ యొక్క భండాసురుడు ఏనాడో చనిపోయినటువంటి త్రిమూర్తులు, మన విష్ణువు దశావతారాలు ఎత్తి చచ్చిపోయినటువంటి 10 ఆ రాక్షసులందరినీ కూడా మళ్ళీ పుట్టిస్తాడు. పుట్టిస్తే అమ్మవారు ఏం చేస్తుంది, కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతి అని నామం ఉంది. కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి నఖ అంటే గోళ్ళు, ఉత్పన్న అంటే ఇలా విదిలించింది. కర అంగుళి నఖ ఇలా విదిలిస్తే ఉత్పన్న పుట్టిని. ఏం పుట్టినయి? నారాయణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. ఈ 10 అవతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు వెళ్ళి ఆ రాక్షసుల్ని, రావణ, కుంభకర్ణ, కంస ఇలాంటి రాక్షసులందరినీ చంపేశారు. అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట. తిరుమేచ్చూరు టెంపుల్లో ఏం చేస్తారంటే, ఒక సరస్సు ఉంటుంది మన ఇంటి ముందు, ఆ గుడి టెంపుల్ ముందు. దాంట్లో అందరూ కూడా బోనాల పండగ ఆషాఢ మాసానికి ఎలా అయితే బోనాలు తీసుకొస్తారో అలా పాయసానాన్ని అందరూ తీసుకొచ్చి ఆ చెరువులో వేసేస్తారు. ఆ పాయసాన్న ప్రియాత్మకస్థా పశులోక భయంకరి పాయసానాన్ని తీసుకొస్తారు. స్నిగ్ధౌధన ప్రియ ఆవు నెయ్యని తీసుకొచ్చి ఆ సరస్సులో పోసేస్తారు. అది అంతా నిండిపోయిన తర్వాత ఆ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిరూపం అందులో చూస్తాం భక్తులందరూ కూడా. అమ్మవారి యొక్క నీడ అందులో పడుతుందన్నమాట. అది నవరాత్రుల్లో చేసేటటువంటి ఫలితం, ఒక ఉత్సవం. ఆ అమ్మవారి దర్శనం చేయడం వల్ల మనకి అనర్గళమైనటువంటి వాక్చాతుర్యము, శత్రుపీడ ఇవన్నీ కూడా పోతాయి. అనర్గళమైన వాక్చాతుర్యం వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బాగుంది. ఈ లలితా సహస్రాలు ఏమని చెప్పారంటే, లలిత రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య అన్న రహస్యంగా చేయాలన్నారు. కానీ జనమంతా ఏం చేస్తున్నారు, బాహాటంగా బయటకు వచ్చి లలిత సహస్ర పారాయణాన్ని గుంపులుగా బ్యాచీలుగా చేస్తున్నారు. బాగుంది, చేస్తే మంచిదే. కానీ ఆర్భాటాలుగా ఇప్పుడు 9 చేసే బ్యాచ్ అందరికీ జాకెట్ ముక్కలు పెట్టాలా, చీరలు పెట్టాలా, అమ్మవారికి ఈ అరటిపళ్ళు గెలలు పెడుతున్నారు, పళ్ళు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వాట్సాప్లో లోడ్ చేయడాలు, ఇన్స్టాగ్రామ్లో పెట్టడాలు ఇలాంటివన్నీ చేయకూడదు. రహస్యనామం రహస్యంగా చేయాలి. అసలు లలితాదేవి చాలా శాంతమూర్తిగా మన పండితులంతా కూడా ప్రవచించారు. వారాహి అమ్మవారినేమో చాలా క్రోధమైన దేవతగా, క్రూర దేవతగా వర్ణించారు. ఎలా వర్ణిస్తారు వీళ్ళు అసలు? ఇప్పుడు లలిత అమ్మవారు అసిస్టెంటు వారాహి అమ్మవారు. దండనాథ అన్నాము, ఆమె సైన్యాధ్యక్షురాలు. ఆ సైన్యాధ్యక్షురాలు
కోపంగానే ఉంటాడు. దేవతల సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన కూడా కోపంగానే ఉంటాడు. అయితే ఆయన పూజలు చేయొద్దు, ఆయన కోపం ఎక్కువ అని చెప్పారా? మరి వరాహకి ఎందుకు చెప్పారు? అసలు రాక్షసుడితో యుద్ధం ఎవరు చేసి చంపింది ఎవరు? లలితాదేవి చంపింది. లలితాదేవి, త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి వీళ్ళు చంపినప్పుడు ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? లలితాదేవికి ఎక్కువ కోపం ఉండాలి, చంపేసి వచ్చింది కాబట్టి. వారాహి కంటే కూడా లలితాదేవి కోపం అనమాట ఎక్కువ. అయితే ఆమెను మరి శాంత దేవతగా ఎందుకు చెప్తారు వీళ్ళంతా? కాబట్టి దీంట్లో చాలా లోతైన నిగూఢమైన అర్థాలు ఉంటాయి. కాబట్టి చాలా భక్తులు అనేటటువంటి వాళ్ళు అందుకే పండితులు చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎవరున్నారు పండితులు చెప్పండి? వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. లలితా సహస్రం నేను చిన్నప్పటి నుంచి మా గురుగారు పురాణమణి రాధాకృష్ణమూర్తి గారు మా చేత చేయించినప్పటి నుంచి మేము చేస్తూనే ఉన్నాం. అందులో ప్రతి అర్థము లలితాదేవి ఈ విధంగా క్రోధమైనా సరే బాలా లీలా వినోదిని అంటే ఎలాగైతే చిన్న పిల్లలు ఇసుక తిన్నెలతో ఆడుకుని ఇసుక మీద ఇల్లు కట్టుకొని ఆడుకుంటూ మళ్ళీ మనం ఎవరైనా వెళ్తే మధ్యలో ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళే ఆఖరణ సాయంత్రం అయ్యేసరికి ఇలాగ చెరిపేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఈ సృష్టిని సృష్టించి మనందరికీ కష్టాలు నష్టాలు మన కర్మ అనేటటువంటి దాని ద్వారా అరేంజ్ చేసి ఆమెం పెట్టదు కష్టాలు. మనం మంచి చేసుకుంటే సుఖాలు వస్తాయి, కష్టాలు చెడ్డ కర్మలు చేసుకుంటే చెడ్డ వస్తాయి. ఆ కర్మలన్నింటినీ కూడా ఆమె దాని ప్రభావం వల్ల మనం అన్నీ అనుభవించిన తర్వాత లాస్ట్లో ఈ యొక్క సృష్టిని మహాప్రళయంలో అంతం చేస్తుంది. ఇది ఒక వినోదం ఆమెకి. కాబట్టి ఆమెని ఈ యొక్క వినోదం అన్నారు. అలాగే బాలాలీలో వినోదిని అన్నారు. అలాగే యోగా, మెడిటేషన్ అంటూ ఒక్కొక్కడు ఇప్పుడు మన ఆనంద్ మార్గ ఆశ్రమం ఉంది, ఫ్రీగా నేర్పిస్తున్నాం మెడిటేషన్లు ఇవి. ఫ్రీగా నేర్పిస్తే మన దగ్గర నేర్చుకుని వెళ్ళినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు రవిశంకర్జీ ఆయన అక్కడ కార్యక్రమాలు ప్రతిదీ కమర్షియలే, డబ్బులు ఈ ప్యాకేజ్ ఎంత ఈ ప్యాకేజ్ ఎంత అలా ఉంటుంది. అలాగే రామ్దేవ్ బాబా వీళ్ళందరూ. కానీ మన గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ సాక్షాత్తు శివుడు, స్వయంభూ. మరి అట్లాంటి శివుడు నమశివాయ శాంతాయ రాశారు, నమామి కృష్ణ సుందరం కృష్ణుడి పుస్తకం రాశారు. మరి మనము ఈ మెడిటేషన్లు అనేటటువంటి అసలు ఏ మెడిటేషన్లు అయినా ఏం చెప్పారు, ఎందుకు చేస్తాం? మూలాధారైకనలయా బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రం విచ్ఛిన్నమైతే బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్తున్నారు వీళ్ళంతా. మూలాధార చక్రం అంటే బ్రహ్మలోకం మీద ఆధిపత్యం వచ్చేసింది. బ్రహ్మదేవుడు మేము చెప్పినట్టు వింటారు, వశీకరణం అయిపోయాడు బ్రహ్మదేవుడు. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? సృష్టిని సృష్టిస్తాడు, క్రియేటివిటీ ఇన్నోవేటివ్ని సృష్టిస్తాడు. మూలాధార చక్రము ఈ లలితా సహస్రం చదవడం వల్ల, మెడిటేషన్లు చేయడం వల్ల మూలాధార చక్రం విచ్ఛిన్నమైతే జస్ట్ లలిత సహస్రాలు చదివితే చాలు మూలాధార చక్రం విచ్ఛిన్నం అయిపోతుంది. అది విచ్ఛిన్నమైతే ఏమవుతుందండి? మనకి ఇన్నోవేటివ్ క్రియేటివిటీ సృజనాత్మకత, బ్రహ్మదేవుడు ఎంత బాగా అందంగా సృష్టించాడో మనం చేసే ప్రతిలో ఆ సృజనాత్మక శక్తి మనకు వస్తుందని చెప్పాలి వీళ్ళు. అలాగే మణిపూరాంతరుత విష్ణు గ్రంథి విభేదిని. మణిపూరం యొక్క చక్రం విచ్ఛిన్నమైతే విష్ణు మన ఆధిపత్యం. విష్ణు మనం చెప్పినట్టు వింటాడు? అట్లా కాదు. విష్ణు ఏం చేస్తాడు? స్థితికారకుడు, తిండి పెట్టే సామర్థ్యం, అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు అందరినీ. కాబట్టి మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనకు పెరుగుతాయి, ఆఫీస్లో చేసేటటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఇది రావాలి. అలాగే ఆజ్ఞాచక్రాంత రాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం విచ్ఛిన్నమైతే మనకేమొస్తుందండి? రుద్రగ్రంథి విభేదన. రుద్రుడు ఏం చేస్తాడు? డిస్ట్రక్షన్. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అన్నాం. అంటే మన నాశనం మనమే చేసుకుంటాం అంటారు కొంతమంది. లయకారకుడు అంటే ఏంటంటే ఈ సృష్టి మనకి డిస్ట్రక్టివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి డిస్ట్రక్టివ్ థాట్స్, పనికిమాలిన ఆలోచనలు ఉంటాయి చూసా, వాటిని లయం చేసే శక్తి మనకు వస్తుంది. అంటే అన్నెసరిగా గర్ల్ ఫ్రెండ్స్తో గంటలు మాట్లాడాలు, చాటింగ్లు అవన్నీ టైం వేస్ట్రా. క్రియేటివ్గా వర్క్ చేసి పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సాయం చేయరా అనేటటువంటి గుడ్ థాట్స్, నోబుల్ థాట్స్ మనకు వస్తాయి. సో ఆ విధంగా సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సహస్రార చక్రం విచ్ఛిన్నమైతే సుధా అనేటటువంటి అమృత ధార క్రిందకి పడుతూ ఉంటుంది. అది తిని మనకి ముఖంలో మా ఋషులందరూ కూడా బ్రహ్మచర్యం అందుకే పాటించిన వాళ్ళ ముఖంలో నీ ముఖం అంతా వర్చస్సు కనబడుతూ ఉంటుంది, ముఖం వర్చస్సు వస్తుంది ఋషులకి. అది ఎందువలన అంటే ఈ యొక్క సుధా ధారని
ఇది అవుతుంది. ఇది చేయాలి. అందుకని మెడిటేషన్లో కూర్చున్న వాడు ప్రతి ఒక్కడు 10 రోజులు వెళ్ళి కాన్సన్ట్రేషన్ నాకు విచ్ఛిన్నం అయిపోయింది అని అంత ఈజీగా శ్రీకృష్ణ పరమాత్మకే విచ్ఛిన్నం కాలేదు. రాధమ్మను పక్కన పెట్టుకొని నేను ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాడు. ఎందుకంటే సాల్వుడు వచ్చి ఆ రథాన్ని ఒక శివుడి దగ్గర నుంచి వరం పొందుతాడు. ఆ శివుడిని ఆ కృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మూలాధార చక్రం వరకు వెళ్ళినటువంటి కృష్ణుడు రాధమ్మను పక్కన పెట్టుకొని తన యోగాభ్యాసాన్ని పూర్తి చేస్తాడు సహస్రార చక్రం దగ్గరికి వెళ్లకుండా. ఇవన్నీ చదవాలి. సో అంతేగాని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత నాలెడ్జ్ చెప్తున్నాను ఈ వీడియో వీళ్ళకి ఎవరికి ఎక్కదు. ఇప్పుడు నేను చెప్పే అనుభవం ఎక్కువ చూడండి. లలితా సహస్రం చేయడం వల్ల నా ప్రాణం గెలిచింది, నా ప్రాణం నిలిచింది. ఇది సత్యం. ఎలా అంటే ఇప్పుడు తణుకులో మా అమ్మమ్మ గారు తణుకు కాబట్టి తాడేపల్లిగూడెంలో ఒక అతను ఉండేవాడు. అతను గోవింద అంటూ మంచిగా పూజ చేసేసేవాడు, బొట్లు పెట్టుకునేవాడు. గోవింద నాకు అప్పు ఇప్పించి గోవింద ఈరోజు ఒక 5,000 10,000 ఎవరి దగ్గర అక్కడ సామాన్ తెచ్చుకునేవాడు, చిన్న పాన్ షాప్ బడ్డీ. అతను ఏం చేశాడు, మా కజిన్ దగ్గర కొనడానికని అవంతి మోపెడ్స్ కొనడానికి తణుకులో వెంకటేశ్వర థియేటర్ అని ఉంటుంది, దాని ఎదురుకుండా షాప్లోకి వెళ్ళాడు. వెళితే మావాడు బండి ట్రైల్ వేయండి అని ఇచ్చాడు. అది ట్రైల్ వేస్తుంటే అందరూ కూడా ఈ యొక్క హోండా ఇలాంటివన్నీ సక్సెస్ఫుల్ బళ్ళు డిస్ట్రిబ్యూటర్ పెడతారు ఎవరైనా. మావాడు ఫెయిల్ అయిపోయిన బళ్ళకి అవంతి మోపెడ్స్ ఫెయిల్ అయిపోయింది, దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మేము మామూలుగా బండి తొక్కుతున్నాడు. ఫెయిల్ అయిపోయిన మోడల్ అని ఎందుకన్నారో అప్పుడు అర్థమైంది నాకు. కొంచెం దూరం వెళ్ళి ఇలాగ యూటర్న్ తీసుకునేసరికి ఆగిపోయింది బండి దాని అంతగా. అది ఆగిపోతే అక్కడి నుంచి పెద్ద అంబాసిడర్ కార్ వచ్చేస్తుంది ఫుల్ స్పీడ్తో. అది వచ్చేసి మమ్మల్ని గుద్దేయాలన్నమాట. కానీ బ్రేక్ చేస్తే బండి ఇలా ఇలా ఊగిపోయింది, ఆగలేదు. మళ్ళీ రెండోసారి నొక్కాడు పాపం. మేమంతా చచ్చిపోయామని చూస్తున్నారు. మా మైండ్స్ కూడా బ్లాక్ అయిపోయింది. ఆ బండి అక్కడ వదిలేసి మేము పక్కకు పారిపోవాల్సింది, మేము కూడా అలాగే చూస్తున్నాం అటు. అప్పుడు ఆ మళ్ళీ బ్రేక్ వేసినట్టున్నాడు. అప్పుడు వచ్చి ఇక్కడ వరకు ఆగిపోయింది. ఇది లలిత అమ్మవారు మమ్మల్ని రక్షించింది. అక్కడ తణుకు జనమందరూ కూడా సాక్ష్యం అక్కడ ఉన్నవాళ్ళు. ఈ విధంగా మనల్ని ప్రాణ నుంచి ఆపదల నుంచి రక్షిస్తుంది, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది అమ్మవారు. నిష్టగా చక్కగా చేయాలి. దీనికి నైవేద్యం చిన్నది బెల్లం ముక్క పెడితే చాలు, రోజు పారాయణ చేసి. అంతేగాని ఆర్భాటగాలుగా వీళ్ళు చెప్తున్నట్టుగా చేస్తే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో థ్యాంక్ యూ సార్. అమ్మవారి సహస్రనామం గురించి, లలితా సహస్రనామం గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.